హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. శివరాత్రి రోజు పట్టిసీమ వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక ఉదయమే సూర్యోదయం అయిన టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. ట్రాక్టర్ మీద అనమాట. ఈ ట్రాక్టర్ మా అన్నయ్యదే, అంటే మా ఆడపడుచు వల్ల హస్బెండ్ అనమాట మా అన్నయ్య. ఇక అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఫ్యామిలీ అలాగే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. అంటే మా ఫ్యామిలీ నుంచి మా అత్తయ్య గారు మా మావయ్య గారు రావట్లేదు, కానీ మా మరిది వాళ్ళు మేము వెళ్తున్నాము. అలాగే మా వదిన వాళ్ళ ఆడపడుచు ఫ్యామిలీలు, ఇలా మేము అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుంటుందో. చుట్టూ కొండలు, పొలాలు ఇలా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా రకరకాల చెట్లు కూడా ఉంటాయి. ఇంకా వెళ్ళే వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి, మేము అందరం కలిసి ఒక ట్రాక్టర్లో అయితే ఫుల్గా సరిపోయాము. ఇక మగవాళ్ళందరూ కూడా ఎదుర ఇంజన్ దగ్గర అయితే కూర్చున్నారు. ఇక అలా అయితే మాట్లాడుకుంటూ సరదాగా వెళ్తున్నాం అన్నమాట. ఈ పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ నల్లరేగడి మట్టి అంట. మొత్తం ఇప్పుడు మా కేశవరం సైడ్ అదంతా కూడా ఎక్కువగా ఎర్రగానే ఉంటుంది మట్టి. ఈ ప్రాంతం మాత్రం నల్లరేగడి మట్టి, అందుకే ఇక్కడ పొలాలు బాగుంటాయి అనేసి చెప్తున్నారు మా వాళ్ళు. ఇక మా సైడ్ కూడా అంతే అనమాట, మొత్తం నల్లరేగడే ఉంటుంది కాబట్టి వరి పొలాలు బాగుంటాయి. ఇంకా ఈ వ్యూ అంతా కూడా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు కనిపిస్తూ ఉంటాయి, పొలాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. వెళ్ళే రోడ్డు కూడా బాగానే ఉంటుంది అనమాట. చూడండి పక్కన కాలువలు, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదా పొలాలు, అవి చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. ఏం పొలాలు ఇవి అని అడిగితే ఇది పొగాకు పొలాలంట, పొగాకు మొక్కలంట అవన్నీ కూడా. కానీ చూడడానికి వాటికి ఫ్లవర్స్ వచ్చాయి, అలాగే అవి ఆకులు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. పొలాలు చూడడానికి చాలా బాగున్నాయి. పొగాకు అంటే అసలు నమ్మలేము, అది ఎండిపోయిన తర్వాత ఇంకా ఆకు అనేది ఎండిపోయాక కదా పొగాకు కింద ఉపయోగిస్తారు. పచ్చగా ఉన్నప్పుడు అయితే పొలాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మీకు కూడా చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. ఇంకా ఇలాగ మంచిగా ప్రకృతిని అంతా ఆస్వాదిస్తూ వెళ్తున్నాము. అలాగే ఇక్కడ తుమ్మ చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట వెళ్ళే దారిలో. ఇంకా చాలా రకరకాల చెట్లు, అసలు తెలియని చెట్లు, అలాగే పువ్వులు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అవన్నీ చూస్తూ వెళ్తున్నాము. ఇంకా సీతానగరం అయితే ఎంటర్ అయిపోయాము. సీతానగరంలో ఇది థియేటర్ అనమాట. ఇక్కడ మేము ఫస్ట్ మూవీ చూసాము, మా వారు నేను పెళ్ళైన తర్వాత. వెంకటేష్ అలాగే ఎవరు నాగ చైతన్య వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ చూసాము. ఆ మూవీ నేమ్ ఏంటనేది మీరు గెస్ చేయండి. ఇక మొత్తం ఇదంతా కూడా సిటీ అనమాట. ఇంకా మా ఊరు వాళ్ళు ఎక్కువగా ఇక్కడ సీతానగరంకి ఇది మూవీ చూడడానికి అలా అయితే రాజమండ్రి, లేకపోతే కోరుకొండ, లేకపోతే సీతానగరం వస్తారంట. ఇక మా పిల్లయ్యకు కూడా ఫస్ట్ మూవీ ఇక్కడే చూసాము, అందుకే నాకు బాగా గుర్తుంటుంది. ఇంకప్పుడు రావడమే ఈ ఊరు. మా చిన్నోడైతే పాపం కాసేపటికి ఇంక నిద్రపోయాడు గాలికి. మా వారేమో ఎదరి నుంచి ఇక్కడికి వచ్చేసారు, ఎందుకంటే మా అభిని ఎత్తుకోవడానికి అనమాట, ఇక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి. అప్పటి వరకు మా లల్లి ఒళ్ళో కూర్చున్నాడు. మా లల్లికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటుందని ఇంకా మా అభిని మా వారు ఎత్తుకుంటారని మా వారు ఇక్కడికి అయితే వచ్చేసారనమాట. కానీ తర్వాత మళ్ళీ చిన్నోడనేమో మా వారికి ఇచ్చి అభినేమో నేను ఎత్తుకున్నాను కాసేపు, అంటే ఎత్తుకోవడం కాదు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. ఇక పట్టిసీమ అయితే వచ్చేసాము. పట్టిసీమ నేను రావడం ఫస్ట్ టైం అనమాట, అందుకే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు చూస్తానా, అసలు ఎలా ఉంటుందని చెప్పి. చూసారు కదా అసలు ఎన్ని వెహికల్స్, ఎక్కువ మంది ట్రాక్టర్లో, ఆటోల్లో, ట్రక్కుల్లో, కార్స్లో, బైక్స్లో అలా ఎవరి వీలుని బట్టి వాళ్ళు చాలామంది వస్తున్నారనమాట. చూసారు కదా ఆల్రెడీ కార్ పార్కింగ్ అంతా కూడా నిండిపోయిందనమాట. అంటే ఇంకా అక్కడికి లోపలికి మన వెహికల్స్ ఏం వెళ్ళవన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ ట్రాక్టర్లు తిరుగుతాయి, ఆ ట్రాక్టర్స్లో వెళ్ళాలి. అయితే మేము ట్రాక్టర్ వేసుకొచ్చాం కదా ఆల్రెడీ, ట్రక్ లోపలికి వెళ్దంట కానీ ఇంజన్ వెళ్తుందంట. ఇంకా ఇంజన్ మీద అయితే పట్టినంత మందిని ఎక్కించుకుంటానన్నారు మా అన్నయ్య. ఇంకా సరే మేము నడుస్తాము, మిగిలిన వాళ్ళు ఎక్కడంటే మా వదిన వాళ్ళ ఆడపడుచు మా అక్కలు ఉంటారు కదా వాళ్ళందరూ ఎక్కారనమాట. మేము మాత్రం ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. మా లల్లి వాళ్ళందరూ ఫ్రంట్ నడిచేసి వెళ్ళిపోయారు. తర్వాత వెనక్కేమో ఇంకా మేము నడుస్తున్నాము, మా మరిది వాళ్ళు అలాగే మేము. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం కదా అసలు మామూలుగా లేదనమాట. అంటే ఆ ఇసుక అంతా కూడా మరీ సాఫ్ట్గా లేదు, అదే
ఇసుక మనం ఇల్లులు కట్టినప్పుడు వేయించుకుంటాం కదా, అలాంటి గరిక ఇసుక అనమాట. చెప్పులతో కూడా నడవలేకపోతున్నాము. ఇంకా నందు అయితే ట్రాక్టర్ మీద మా వదిన వాళ్ళతో వెళ్ళిపోయాడు, కానీ మా అబ్బి, మా చిట్టోడు, అలాగే హనీ అయితే ఉండిపోయారు. ఇంకా మేమైతే మధ్య మధ్యలో ఆగుతూ ఇలాగ గోదావరి దగ్గర ఫొటోస్ దిగుతూ ఇలాగ మాలో మేమే ఆనందపడిపోతూ ఏవేవో టైంపాస్ అయితే అలా చేసుకుంటూ నెమ్మదిగా ఆగుతూ వెళ్తున్నాము. పిల్లలతో నడవడం కదా, అస్సలు నడవలేకపోతున్నాము. గోదావరి చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉందో కదా. ఇక్కడే మేము చాలాసేపు ఆగిపోయామన్నమాట. ఇంకా తర్వాత మా పిల్లల్ని అయితే చాలాసేపు మా మరిది అలాగే మా వారు భుజం మీద ఎక్కించుకొని తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడికి మా ఓపిక అయితే అయిపోయింది. అంటే అక్కడి నుంచి చూసి నడిచేయచ్చేమో దగ్గరే అనుకున్నాం, కానీ నడిచే కొద్దీ ఇంకా దూరమే కనిపిస్తూ ఉంది, ఇంకా నడవాల్సింది. సర్లే ఇంక మేము నడవలేమని మేము ఇంకా అలా ఉండిపోతే మళ్ళీ మా అన్నయ్యకి ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తావా అని అడిగితే వస్తానని అన్నారంట. అక్కడ మళ్ళీ మా వదిన వాళ్ళని దింపి మా అన్నయ్య అయితే ఇక్కడికి వస్తానన్నారు, మళ్ళీ సెకండ్ ట్రిప్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి. అయితే ఇంక మేము అలాగా ఇక్కడ ఆగిపోయి ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. చూసారు కదా జనం అంతా ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారో. పిల్లలు లేకపోతే నడిచేయచ్చండి బాగానే, అంటే దగ్గరని నేను చెప్పను, దూరమే మనకి కష్టంగానే ఉంటుంది, కానీ పిల్లలు ఉంటే మరీ కష్టంగా ఉంటుంది కదా. పిల్లలతో అస్సలు నడవలేము. వాళ్ళని ఎత్తుకొని నడవడం అంటే ఎలా ఉంటుంది, ఒకవేళ వాళ్ళు నడిచినా కూడా స్లోగా నడవాలి. ఇంకా మా అన్నయ్య ట్రాక్టర్ అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే ఇంజన్ మీదే సరిపెట్టుకొని ఎక్కేసామన్నమాట. మా మరిది ఏమో వెనక్కి నుంచున్నాడు, ఒక రాడ్ లాంటిది ఉంటే. ఇంకా అలా అయితే వెళ్తున్నామన్నమాట అడ్జస్ట్ అయిపోయి. ఇదంతా కూడా బాట వేశారనమాట, గోదావరి మధ్యలో బాట ఉంది చూసారా. ఇంకా గోదావరి ఇటు పక్క అంతా ఈస్ట్ గోదావరి అనమాట, అటు పక్క అంతా వెస్ట్ గోదావరి వస్తుంది. టెంపుల్ మధ్యలో ఉంటుందన్నమాట, భలే బ్యూటిఫుల్గా ఉంటుంది. వెళ్ళే దారిలో కూడా అంటే ఇదంతా చక్కగా నేచర్ ఎంజాయ్ చేస్తూ మంచిగా వెళ్ళొచ్చు, కానీ నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది, కానీ పిల్లలతో నడవలేము. ఇంకా సర్లే అనేసి ట్రాక్టర్ అయితే ఎక్కేసాము. ఇదిగోండి ఈ ట్రాక్టర్లన్నీ కూడా ఇటు పక్క ట్రక్స్ అయితే తిరుగుతాయి అన్నమాట. మన ట్రక్స్ అయితే లోపలికి ఎలా ఉండట్లేదు, ఓన్లీ వీళ్ళవే ఎక్కాలంట. మరి అందరినీ ఎలా చేస్తే వీళ్ళకి అవ్వదు కదా, అందుకని చెప్పి మరి అలా పెట్టారనుకుంటా. చూడండి ఇదంతా కూడా ఎడారిలా ఉంది కదా. ఇంకా ఇక్కడతోటే మాకు ట్రాక్టర్ ప్రయాణం స్టాప్ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇంకెక్కడ దిగిపోయి మేము కాసేపు అలాగే ఇసుకలో ఆడుకున్నారు మా వారు పిల్లలు. వీళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతున్నారనమాట, జారుడు బల్లల కింద జారడం ఇలా చేస్తూ ఉన్నారు పిల్లలతో కలిసి. ఇంకెక్కడి నుంచే నడక ప్రయాణం స్టార్ట్ అయింది. సేమ్ ఎడారిలా ఉంది, చుట్టూనేమో ఎండిపోయిన ఇవన్నీ కూడా అదే మొక్కలే అంటే గడ్డి అనుకుంటా ఎండిపోయి అసలు ఎలా ఉందంటే కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చేసామన్నమాట. మా సునీత వాళ్ళు ఆల్రెడీ వచ్చారు, అంటే మా తోటికోడలు వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చిందంట. ఇంకా మా వారు మా మరిది వీళ్ళు అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నారు, వాళ్ళకి బాగా తెలుసు. మేమే ఫస్ట్ టైం అనమాట, నేను అభి చిన్నోడు. ఇంకా ఇక్కడైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం పిల్లలతోటి. ఆ ఇసుకలో నడవలేకపోతున్నారని చెప్పి చెప్పులు తీసేసాము, మళ్ళీ వేసుకోమంటే వేసుకోవట్లేదు వాళ్ళు, వేసేయాలి. ఇంకా చూసారు కదా ఎలా ఉన్నాయో చుట్టూ, ఇంకా ఎండిపోయిన గడ్డి పరకలు ఇవన్నీ అనమాట. అదిగోండి టెంపుల్ కనిపిస్తుంది కదా. మేము యాక్చువల్గా దారి తప్పిపోయామన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ కుర్రోళ్ళు వెళ్తున్నారు కదా, ఆ సైడ్ అయితే వెళ్ళిపోయామన్నమాట అటే అనుకుని. కానీ ఇంగిటి నుంచి ఇలా వెళ్ళాలంట. మేము ఇంకా గుడి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే అక్కడ ఏమీ లేదు, మళ్ళీ దారి తప్పేమని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. అలాగా ఇక చూసారు కదా ఇదంతా కూడా ఇంకా టెంపుల్ పక్కన అనమాట ఈ వ్యూ అంతా కూడా. ఇక చుట్టూ గోదావరి, ఇసుక ఇంగివే ఉన్నాయి. వెళ్ళే దారిలో అయితే చాలా ఘోరాలు కూడా చూడాల్సి వచ్చింది. అంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అయినా కూడా వెనక అదంతా కూడా కొంచెం చిరాకు చేసేసారు. 1లు 2లు అవన్నీ ఉంటాయి కదా, అవేవో చేస్తారులేండి. ఇంకా చిరాకు వచ్చేసింది అవి చూసి మాకు. ఇంక లోపలికి వచ్చి గోదావరి పక్కన అనమాట ఇదిగోండి లైన్ అదంతా కూడా అసలు గోదావరి వరకు ఉంది లైన్, తీర్థం వరకు ఉందన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఖాళీ ఉండదంట మార్నింగ్ టైం, ఇంకా ఆఫ్టర్నూన్ చేసుకుందాము దర్శనం. ముందు స్నానాలు అయితే చేసేద్దాము, స్నానాలు చేసేసి కాసేపు కూర్చొని ఆఫ్టర్నూన్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా మా వదిన వాళ్ళు
వీళ్ళందరూ మళ్ళీ ట్రాక్టర్ మీద డైరెక్ట్ మళ్ళీ గోదావరి సైడ్కి వచ్చేస్తారు. వాళ్ళు వేరే రూట్లో వచ్చారు. ఇక గోదావరి స్నానాలకి అయితే వచ్చేసాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కట్టారనమాట తాటాకులతో. ఇక్కడ మేము టిఫిన్స్ చేసేసి కూర్చున్నాము. స్నానాలు చేసేసి వచ్చేసి ఇక ఒక ప్లేస్ చూసుకొని టిఫిన్స్ తినేసి కూర్చొని జడలు అయితే వేసుకుంటున్నాము. అందరి తల ఆరిపోయింది. అందరం జడలు వేసుకొని రెడీ అయిపోయామన్నమాట. ఇక అందరూ అలసిపోయారనమాట. అందరూ కొంచెం కొంచెమైనా సరే నడిచామన్నమాట. చాలా అలసిపోయాము. దర్శనం కూడా అవ్వలేదు. పిల్లలతో కొంచెం నలిగిపోయాము. మా చిన్నోడు పడుకుని పోయాడు, మా అబ్బి ఏమో లేచాడనమాట. మా అబ్బి పడుకొని లేచిన తర్వాత వాడు పడుకున్నప్పుడు అందరూ పీచు మిఠాయి తిన్నారు. వాడు మళ్ళీ అడుగుతున్నాడని చెప్పి వాడికి మళ్ళీ పీచు మిఠాయి కొనిచ్చాము. అదైతే తింటున్నాడు. అది ఎంత పెద్దది ఉందో చూడండి. చిన్నప్పుడు మేము కూడా తెగ కొనేసుకునే వాళ్ళం అవి. ఊరంతా వచ్చేవి కదా. దర్శనానికి అయితే వచ్చేసాము. ఏంటో తెలియదు కానీ మాకు చాలా అదృష్టం అనమాట. ఆ రోజు మేము అనుకుంటున్నాము పిల్లలతో వచ్చాము, బాబోయ్ 2:30 గంటలు పడుతుందంట దర్శనం, మనకి అవ్వదేమో ఈసారి, దేవుడా ఇంత దూరం వచ్చి మాకు దర్శనం ఇప్పివా అని అనుకున్నాము. అంతే, ఏంటో తెలియదు కానీ మాకు లక్కీగా మేము వెళ్ళిన టైంకి చాలా ఫ్రీగా ఉందన్నమాట దర్శనం. అందరికీ 2:30 గంటలు పడుతుందంట మార్నింగ్ నుంచి వెళ్ళే వాళ్ళకి. మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారనమాట. 2.5 hours పట్టింది మాకు అని చెప్పి. మేము భయపడిపోయాము. పిల్లలు నలిగిపోతారు కదా, అందుకోసం అనమాట. కానీ మాకు చాలా బాగా జరిగిన దర్శనం. ఇదిగోండి గర్భగుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము. దేవుడిని అయితే వీడియో తీయలేదు. బయట ధ్వజస్తంభం దగ్గర కూడా దండం పెట్టేసుకుంటున్నాం అనమాట. లోపల దేవుడి దగ్గర ఫ్లవర్ ఎలాగో తీసుకోవడానికి ఉండేది కదా, ఇక్కడ నుంచి ఒక ఫ్లవర్ తీసుకొని తలలో అయితే పెట్టుకుంటున్నాము. మా అందరి దర్శనం కూడా 20 నిమిషాల్లో అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. దేవుడే మనకి మంచిగా దర్శనం చేశాడు, పిల్లలతో ఇబ్బంది పడుతున్నామని అనిపించింది అనమాట. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్కి అనమాట. ఇక్కడ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అలాగే ప్రసాదాలు అవన్నీ కూడా ఇటే తీసుకోవాలి. అలాగే వేప చెట్లు, రావి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ అందరూ దీపాలు అవి వెలిగిస్తున్నారు. అలాగే ఇదేమో అన్యశ్రీ పుణ్యశ్రీ టెంపుల్ అంటండి. ఇక్కడ పిల్లలు లేనివారు ఉంటారు కదా, పిల్లలు లేనివారు కానీ లేకపోతే పెళ్లి కాని వారు కానీ వెళ్ళి లోపల అందరూ దర్శించుకోవచ్చు. వాళ్ళకి మాత్రం లోపల మెట్టేదో తొక్కేస్తున్నాం అనేసి అన్నారనమాట. లోపల వాళ్ళు దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారంట. ఇక్కడ చూసారు కదా, రాళ్ళు పేరుస్తున్నారనమాట. ఇక్కడ నాగదేవతల విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమైనా కోరుకొని రాళ్ళు పేరుస్తున్నారనమాట. ఇక్కడ ఇలా చాలా టెంపుల్స్లో చూసాము. అలాగే మా చిన్నోడైతే పడుకుండిపోయాడు కదా, పడుకున్న వాడిని తీసుకొచ్చాము, లేచాడనమాట. అంతలోపు మా వారైతే ప్రసాదాలు తీసుకొచ్చేసారు, లడ్డూలు. మా పిల్లలు ఎక్కడికి వచ్చినా ఇసుక కనబడితే వాళ్ళు ఆడుకోవడమే అనమాట. వీళ్ళ బట్టల నిండా ఇసుక మట్టి ఇవే ఉంటాయి అనమాట. ఉతికినప్పుడు సరిపోతుంది మాకు. ఇక్కడైతే కాసేపు చల్లగా ఉందని చెట్ల దగ్గర అయితే కాసేపు కూర్చొని వాటర్ ప్యాకెట్స్ అవి తీసుకొస్తే అవి తినేసి తర్వాత తీర్థంలోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. మా వాళ్ళందరూ ఆల్రెడీ మార్నింగే వెళ్ళొచ్చేసారు. మేము మా పిల్లలతో పడుకున్నారని వెళ్ళలేదు. ఇప్పుడైతే మేము మా మరిది వాళ్ళు అయితే వచ్చామన్నమాట. కొంచెం అక్కడ బత్తాయి జ్యూస్ తాగేసి పిల్లలకేమో ఇలాగా పుచ్చకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి అయితే కప్స్తో ఇప్పించేసి మా అబ్బి ఏమో బొమ్మలు కావాలంటున్నాడు. ఆ బొమ్మలాట్లకి మేము లోపలికి ఉంది బాగా తీర్థం. బాబాయ్ మేము తిరగలేము, మీరే పిల్లలు ఎవరో ఒకరిని తీసుకొని వెళ్ళి తెచ్చేయండి అన్నాము. మా వారు అలాగే మా మరిది మా అబ్బిని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చేస్తామన్నారు. మిగిలిన అందరికి కూడా వాడు ఏం సెలెక్ట్ చేస్తే అవి తెచ్చేస్తామన్నారు అనమాట. మేమైతే ఇక్కడే కూర్చుందామని చెప్పి అక్కడ ఒక బల్లలా ఉంది, ఆ బల్ల మీదే మేము కూర్చున్నాం అనమాట. మళ్ళీ పెట్టండి. బాగానే ఊదాడు. ఇదిగోండి మా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఇవైతే తీసుకొచ్చారనమాట. ఇవి కర్రల్లా ఉన్నాయి, చాకుల్లాగా. ఇలా చిన్నవైపోతున్నాయి, మళ్ళీ వాళ్ళు ఫ్రంట్ కంటుంటే లాంగ్ అవుతున్నాయి. లైటింగ్ కూడా వెలుగుతుంది అనమాట లోపల. మా మగపిల్లల ముగ్గురికినేమో ఇవి తీసుకొచ్చారు. పాపం మా హనీకేమో ఒక డబ్బు తీసుకొని వచ్చారనమాట. ఏం తెలియదు కాబట్టి ఏం అడగట్లేదు పెద్దగా. మా వారేమో చూడండి చిన్నపిల్లలాగా ఒక బోర్ అయితే తెచ్చుకున్నారు.
చూసారు కదండి, చిన్నపిల్లల కంటే కూడా మా వారు అల్లరైతే ఎక్కువైపోయింది బాగా. ఇక ఇక్కడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. దేనికంటే ట్రాక్టర్స్ కోసము, అంటే ఆ ట్రాక్టర్లు లోపల నుంచి బయటికి తీసుకెళ్ళడానికి అవే ఎక్కాలి, నడవలేం కదా. అవి ఇంకా వాటి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకెలా రావడము, ఫ్రీ బస్ వెనకాల ఎలా అయితే వెళ్ళిపోతున్నారో అంతలాగా జనాలు అయితే అయ్యి బాబోయ్ మేము వెళ్ళాలి అన్నట్టు వెళ్ళిపోతున్నారనమాట ఆ ట్రాక్టర్ల వెనకాల. ఇంకా మేము చాలా కష్టంగా ఒక్కొక్క ట్రాక్టర్ వెతుక్కుంటూ వస్తున్నామా, ఇంకా అది ఫుల్ అయిపోతుంది. మళ్ళీ దిగిపోయి ఒకటి ఎక్కాము, అది దిగిపోయి మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట. బాబాయ్ ఇంకా అవ్వదు మనకి, పిల్లలతోటి సరిపోవట్లేదని చెప్పి అంటే ఎక్కలేకపోయాము అందరము. మిగిలిన వాళ్ళందరూ ఎక్కేసి అదైతే ఫుల్ అయిపోయింది. ఇంకా అలాగా ట్రాక్టర్ కాదని మళ్ళీ ఆ ట్రాక్టర్ పిల్లల్ని అలా ఎక్కించి పట్టుకునే వాళ్ళమే మళ్ళీ దింపేసి మళ్ళీ వేరే ట్రాక్టర్ ఎక్కామన్నమాట. ఇదిగోండి ఫైనల్గా ట్రాక్టర్ అయితే ఎక్కేసాము. ఇంకా అప్పటికి అలసిపోయామన్నమాట మేము. ఇంకా పిల్లలు నలిగిపోయారు, మేము నలిగిపోయాము. అయ్యో బాబాయ్, ఇంకా పిల్లలతో ఇలాంటి ప్లేసెస్కి అస్సలు రాకూడదు, పెద్దవాళ్ళమే రావాలన్నమాట. ఇలా నడక ఎక్కువ ఉన్న ప్లేసెస్కి. ఎండ కూడా కదా, శివరాత్రి అంటే తెలిసిందే, ఎండ బీభత్సంగా ఉంటుంది. ఇంకా ట్రాక్టర్లు ఏమో ఇసుకలో కూరుకుపోవడము, ఇంకా సరిగ్గా వెళ్ళకపోవడం ఇలా కూడా అవుతుందన్నమాట. ట్రాక్టర్ అయితే కొంచెం దూరం వెళ్ళి మాది మళ్ళీ ఏమైందంటే ఇద్దరు చక్రాలు ఏవో వెళ్ళట్లేదనమాట, కూరుకుపోయాయి. ఇంకా మళ్ళీ మగవాళ్ళందరినీ దిగితో ఏమన్నారనమాట. చూసారు కదా ఎంత లోతుకి దిగిపోతున్నాయో. చాలా ట్రాక్టర్లు అలాగే దిగిపోయి ఎదర చక్రాలు ఉంటాయి కదా, అవి కూడా పైకి ఎత్తి మరీ వెళ్ళారనమాట. లేకపోతే తొయ్యడము అలాగా. ఇంకా అవ్వట్లేదు, మగవాళ్ళు దిగి తొయ్యండి అనేసి అన్నారు. జెంట్స్తో పాటు కొంతమంది లేడీస్ కూడా దిగి తోసారనమాట. ఇంక ఎద్దుల బండ్లు కూడా తిరుగుతాయి లోపల, ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు తిరుగుతాయి అనమాట. ఇంక మేము గోదావరి గట్ట దగ్గరికి అయితే వచ్చేసి ఇంక అక్కడ భోజనాలు పెడుతుంటే భోజనం చేసేసి తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ వ్లాగ్ ఇంతేనండి. పట్టిసీమ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి మీరు ఏ ప్లేస్ నుంచి వీడియో చూస్తున్నారనేది. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.